తన కన్న కూతురి జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ ప్రతి ఏటా ఆమె పుట్టినరోజును వేడుకగా జరిపిస్తున్నారు ఆ గ్రామ సర్పంచ్ దంపతులు. అంతేకాకుండా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ బడి పిల్లల్లో తమ చిన్నారిని చూసుకుంటూ మురిసిపోతున్నారు ఆ దంపతులు. ఒకటి కాదు, రెండు కాదు, తమ కూతురు కన్నుమూసి ఇప్పటికీ 24 ఏళ్లు గడిచాయి. విశాఖ జిల్లా పద్మనాభం మండలానికి చెందిన పద్మనాభం పంచాయతీ సర్పంచ్ తాలాడ పాప, పద్దు దంపతులైన వీరికి 27 ఏళ్ల క్రితం పుట్టిన ఈ పాప 3 ఏళ్లకే అనారోగ్యం కారణంగా కన్నుమూసింది. అయితే కన్నబిడ్డ కంటి ముందు లేదన్న విషయాన్ని ఇప్పటికీ వీరు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో కంటి ముందు కదలాడే తమ బిడ్డను బడి పిల్లల్లో చూసుకుంటూ మురిసిపోతున్నారు. ఇందుకోసం ప్రతి ఏటా తమ బిడ్డ పుట్టినరోజు వేడుకను ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల మధ్య జరుపుకుంటూ వారికి అవసరమైన పుస్తక సామాగ్రిని పంపిణీ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో మధ్య గ్రామానికి చెందిన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి సేవాపీఠంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు. సుమారు 27 సంవత్సరాల నుండి హై స్కూల్కి బర్త్డే సందర్భంగా గత 27 సంవత్సరాల నుండి సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఆవిడ జ్ఞాపకార్థంగా ఈ సంవత్సరం మధ్య సేవాపీఠంలో అన్నదాన సముదాయం పెట్టడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా స్కూల్లో పాలు, పళ్ళు, బుక్స్, అవసరమైన సామాగ్రి ఇవ్వడం కూడా అమ్మాయి పేరు మీద జ్ఞాపకార్థంగా ఇవ్వడం జరుగుతుంది. మా పాపని అందరి పిల్లల్లో చూసుకోవడానికి జ్ఞాపకార్థం ద్వారా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే ఆవిడ ఎక్కడున్నా ఆవిడ ఆత్మకి శాంతి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ